ప్రజా ఉద్యమాలతో పీడిత ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మారోజు వీరన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. ఈ మేరకు మారోజు వీరన్న జయంతిని పురస్కరించుకొని జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మారోజు వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజా ఉద్యమకారుడు మారోజు వీరన్న 64వ జయంతి సందర్భంగా ఈరోజు మారోజు వీరన్న గారికి పూలమాల వేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మారోజు వీరన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం, బహుజనుల ఐక్యత కోసం, బహుజనుల రాజ్యం కోసం ఎన్నో ప్రజా పోరాటాలు చేయడం జరిగింది. ఆయనను ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన స్మరించుకుంటూ ఏదైతే మారోజు వీరన్న గారు తన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తూ ఉంది. మా పార్టీ లైన్లో కూడా మా కాజు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రాజ్యాధికారమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. మారోజు వీరన్న 1962లో సూర్యాపేట జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్నో ప్రజా పోరాటాల ద్వారా మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ప్రజా పోరాటాలు చేసి తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. ఆయన ఆశయాలను భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తూ మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఏదైతే మన సాకారమైనటువంటి మన రాజ్యాధికారం బీసీ, ఎస్టీ మైనారిటీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా మన మారోజు వీరన్న గారి ఆశయాలు కొనసాగించాలని భూపాలపల్లి జిల్లా పక్షాన మీ అందరికీ మరొకసారి మారోజు వీరన్న గారిని మనందరం కూడా స్మరించుకుంటూ మన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం అనుక్షణం గుర్తుపెట్టుకుంటే వారు చేసినటువంటి పోరాటానికి మనం ఏదైతే మంచి గౌరవాన్ని గుర్తింపునిచ్చిన వాళ్ళైతాం. యువతకు మనకు అంతకుముందు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించుకోవడానికి, యువతకు ఈరోజు తెలియజేయడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల యువత పెద్ద ఎత్తున మన మహనీయుల్ని స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక జిల్లా ప్రజల పక్షాన మరొకసారి మారోజు వీరన్న గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.